కొట్టుడు చేసింది మేమే కదా. మెట్రో కేసీఆర్ గారు ఉన్నా మెట్రో తెచ్చిందా? మెట్రో మా ఆయనలో వచ్చింది, మా ఆయనలో పూర్తయింది. ఒక పిల్లర్ కూడా తవ్వలే కేసీఆర్ గారు. ఔటర్ రింగ్ రోడ్ మాదే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేమే కట్టినాం. హైదరాబాద్ కు ఐటీని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో 2వ స్థానం. బెంగళూరు తర్వాత హైదరాబాద్ 2వ స్థానం. ఐటీ ఎక్స్పోర్ట్ 16% పెరిగినాయి. మేము వచ్చిన తర్వాత జాబులు 55,000 జాబులు నింపినాం. 54,300 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టినాం. 500 రూపాయలు బోనస్ మేము ఇస్తా ఉన్నాం, కొనుగోలు చేస్తా ఉన్నాం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినాం. అదే కాకుండా ఇక్కడ డైట్ ఛార్జీలు 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జీ 200% పెంచినాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ, రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్, యూనివర్సిటీలను కొత్తగా సకలైన యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం కదా. ఎక్కడ స్కిల్ యూనివర్సిటీ ఉంది? స్పోర్ట్స్ ఒకసారి గూగుల్ చెక్ చేసుకోండి. గచ్చిబౌలి ఉంటుంది స్కిల్ యూనివర్సిటీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంది. అదే కాకుండా 4th సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అక్కడనే ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే కాకుండా త్రిపులారు కూడా ఇప్పుడు విస్తరించే ప్రయత్నం, మూసిని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. ఐటాన్ తీసుకొని చెరువులను రక్షిస్తా ఉన్నాం. అదే కాకుండా ఐటీఆర్ ప్రాజెక్ట్ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మేమే ఇచ్చినాం. మీరు ఉన్నప్పుడు 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్ర కలిపారు. మీరున్నప్పుడు ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయింది. మీరు ఇన్ని రోజులు ఎందుకు విభజన హామీలు నెరవేర్చలేదు? 9th and 10th షెడ్యూల్లో చాలా హామీలు ఉన్నాయి. బైఆర్ఎస్ స్టీల్ మీరు రాలేదు. డ్రై బోర్డు రాలేదు. తెలంగాణకి ఏమొచ్చింది మరి? మీరు 10 సంవత్సరాల కాలంలో సాధించింది 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మీరు అప్పు చేసి పప్పు కుడితే తెలంగాణ లూటీ చేసి ఆగమాగం చేశారు. మీరు వచ్చిన ప్రాజెక్టులను పూర్తి. ఇక్కడ అప్పు అనేది మేము ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే మేము అప్పు చేయిస్తాం. ఎందుకంటే మేము ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటాం. ఈ రోజు అమెరికా దివాలా తీసిందండి. అమెరికా దివాలా తీసి ఏకంగా బాంబులు అమ్ముకొని బతికే పరిస్థితి. అదే కాకుండా ఉచితాలను కూడా అక్కడ బంద్ చేసి ఎవరికి ఏ దేశానికి కూడా రూపాయి సాయం చేస్తలేదు. అదే కాకుండా వాళ్ళన్ని ఏదైతే ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క విధంగా ప్రయాణం పొందాలని వారు చూస్తా ఉన్నారు. ట్రంప్ ఏకంగా వాళ్ళ పౌరసత్వం అమ్మకాన్ని పెట్టి ఆ పరిస్థితి భారతదేశం రావద్దని చెప్పి మేము కోరుకుంటాం. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 210 లక్షల కోట్లు అప్పు చేసిండు నరేంద్ర మోడీ గారు. మరి మీరు అప్పు చేసి ఏం సాధించారు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 6% జీడిపి, ఈ నాయుడు 6.2% ఎందుకు పడ్డది? ఆ రోజు 62 రూపాయల రూపాయి ఈ రోజు 87.34 ఎందుకు అయింది? వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే 2047. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు ఎక్కడ పోయింది? మీరు ఎంతసేపు రాముడి పేరు మీద ఓట్లాడుతూ ఉన్నారు, పుల్వామా పేరు మీద ఓట్లాడుతున్నారు, బాలాకోట్ మీద ఓట్లాడుతున్నారు, ఉమ్మడి పౌరసత్వం మీద ఓట్లాడుతున్నారు, జమ్మూ కాశ్మీర్ పూజ చూపి ఓట్లాడతారు, పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లాడుతారు తప్ప డెవలప్మెంట్ పేరు చెప్పి ఓట్లాడగలరు కదా? అంతే కదా. మేము డెవలప్మెంట్ మీద ఓట్లాడుతున్నాం. మీరు సంవత్సరాల కాలంలో ఏం చేసినావు? మీరు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, ఎవరి హయాంలో జీడిపి పెరిగిందో, ఎవరి హయాంలో ఆకలి చావులు పెరిగినాయో, నిరుద్యోగం ఎవరి హయాంలో పెరిగిందో, ఎంప్లాయ్మెంట్ ఎవరి హయాంలో పెరిగిందో అన్నిటి మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఉన్నప్పుడు ఇందిరా ఇల్లు ఇచ్చిరా, రేషన్ కార్డులు ఇచ్చిరా? మీరున్నప్పుడు ఏం చేశారు? మీరు అసలు డెవలప్మెంట్ చేయలేదు, ఇటు రాష్ట్రానికి ఆదాయం తీసుకురాలేదు. ఈ 14 నెలల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందన్న? మేము 70 రైతు భరోసా పూర్తి స్థాయిలో కాల. ఈ రేషన్ కార్డులు అన్నారు ఎట్లనే ఆగిపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పంట పండించే పంట పొలాలకు కూడా నీళ్ళు అందనటువంటి పరిస్థితిలో ఇప్పుడు రైతులు ఉన్నారు. పంట కూడా సగం అట్లనే ఉందని చెప్పేసి కూడా పంట నష్టం జరిగింది అన్నప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది రైతులు ఈ 14 నెలల్లో కూడా అక్కడక్కడ రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి వీటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు? రైతు ఆత్మహత్యలు ఆనాడు తెలంగాణ 2వ స్థానం, నెంబర్ 1 మహారాష్ట్ర ఉంటే తెలంగాణ 2, కర్ణాటక 3. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన మీరు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేసి అసలు మాఫీ చేయకుండా 9,000 కోట్లు ఎక్కువ వచ్చిన మీరు 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు. మేము 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. మీరు 40 రోజుల్లో ఒడ్లు కొనుగోలు చేసి పైసలు ఇస్తే మేము 3 రోజుల్లో పైసలు ఇస్తాం. మీరు 7 నుంచి 10 కిలోలు తరుగు తీస్తే మేము తరగనే ప్రసక్తే లేదు. రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం. బడ్జెట్ లో 1/3 వంతు నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా రైతు బీమా, పంటల బీమా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 55,000 ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. డిఎస్సి నిర్వహించడం, టెట్ నిర్వహించడం, Group 1, Group 2, Group 3, Group 4 టెట్ 2 సార్లు నిర్వహించడం, యూనివర్సిటీలో వీసీలు నియమించడం, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా మహిళా సంఘాలను సంబంధించి రుణమాఫీ చేసినాం. 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం మహిళల కోసం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం 70 హామీలు నెరవేర్చినాం. 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం, 500 రూపాయలు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 150 కోట్ల మంది ఉచిత బస్ ప్రయాణం చేశారు. నెలకు 300 కోట్ల రూపాయలు రాష్ట్ర రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఇప్పుడు 40 కోట్ల రూపాయలు చెల్లించింది. కాస్మెటిక్ ఛార్జ్ పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం. అది ఇందిరా మిల్లు కూడా ఆల్రెడీ ప్రారంభించినాం. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తాం. ప్రారంభం అయితే కొంత లేట్ అవుతుండొచ్చు కాక. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేసినాం. 23 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. ఐడియా ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినాం. అదే కాకుండా ఫార్మా ప్లేస్ లో ఫార్మా విలేజెస్ తీసుకొచ్చి జిల్లాలకు విస్తరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. పెట్టుబడులకు 2 లక్షల కోట్లు దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చింది. మూసిని పునరుద్ధరణ చేస్తా ఉన్నాం. ఐడా ద్వారా చెరువులు కాపాడుతా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వీసీలతో పాటు నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం కోసం ఎడ్యుకేషన్ కమిషన్ పనిచేస్తాం. కాబట్టి ఇట్లా చెప్పుకోకపోతే మేము 170 హామీలు ఇప్పటివరకు నెరవేర్చినాం. 417 మేము హామీలు ఇచ్చినాం. 170 ఇప్పుడు నెరవేర్చినాం. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
అన్ని ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కాళేశ్వరం మేడగడ్డ అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే కారు ఏ ఫార్ములా రేస్ అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అవినీతికి పాల్పడింది అని చెప్పేసి మీరు పలుమార్లు మాట్లాడడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నిన్న మొన్నటి దాకా అయితే జరిగింది. మరి వాళ్ళందరికీ ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే అంత చేతగాట్లేదు అన్నట్లు కూడా మరి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యం అంటే ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం, మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు, ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ పూలే భవన్ ఏర్పాటు చేసుకున్నాం, గద్దర్ గారి జయంతి వర్ధంతి, తెలంగాణ గీతం, టీఎస్ ప్లేస్ లో టీజీ, ఇలా ఇది చేసే క్రమంలో ప్రజాస్వామ్యం అంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది. రాజకీయ కక్ష కార్యాలయాలు తావు ఉండదు. కాబట్టి దానిలో భాగంగా ప్రాసెస్ లో భాగంగా లేట్ అయితే కూడా అంటే ఒట్టిన తీసుకొచ్చి రాజకీయ కక్షల కోసం తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామా? చేయకూడదు కదా. చట్టం ప్రకారం చర్యలు తీసుకునే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా తన మన అనే భేదం లేదు, ఎవరైనా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం.